అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు కరిగిపోని జాబిలి. ఈ కథను రచించిన వారు విభా గారు. ఇంకా కథలోకి వెళితే, నేను తనని తొలిసారి చూసినప్పుడు వెండి వెన్నెల వెలుగులు విరజిమ్మే పున్నమ నాటి జాబిలిలా వైట్ కలర్ చుడీదార్లో నింగి నుండి నేల జారిందా అన్నట్టుగా కనిపించింది. చూడగానే నా కనుపాపకి బాగా నచ్చేసింది. ఆ రోజు గుడిలో జరిగే దైవ కార్యాలతో పాటు అన్నదాన మరియు ఇతర సేవా కార్యక్రమాల్లో మన తన అనే భేదం లేకుండా అందరితో కలిసిపోవడం తనని నా మదిలో నిలుపుకునేలా చేసింది. మన కంటికి నచ్చిన ప్రతిదీ మనసుకి నచ్చాలని లేదు, అలాగే మనసుకు నచ్చిన ప్రతిదీ కంటికి నచ్చాలని లేదు. కానీ నా ఈ సిచ్యువేషన్లో నా కన్నులు నా మనసు రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడి మరి ఇష్టపడ్డాయి. పూజారిని మాటల్లో పెట్టి తన గురించి తెలుసుకున్నాను. తాను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది. ప్రతి గురువారం గుడిలో ప్రసాదంతో పాటు గుడి బయట ఉండే వాళ్ళకి సాయనాథుని పేరుతో అన్నదానం చేస్తుంది. తాను గుడిలో ఉన్న వాళ్ళకి ఏ సాయం కావాలన్నా తన వంతుగా నిర్మోహమాటంగా మన తన పర భేదాజలం లేకుండా చేస్తుంది. ఇది విన్నాక తను నా మనసుకి ఇంకా బాగా నచ్చేసింది. ఇంత మంచి మనసున్న అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. ఆ రోజు తనని చూస్తూనే గడిపేశాను. తనతో మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. నెక్స్ట్ గురువారం యథావిధిగా నేను సాయినాథుని దర్శనం చేసుకుని బయటకు రాగానే నా దేవీ దర్శనం అయ్యింది. గుడి బయట ఉన్న వాళ్ళకి ఆకుల్లో ఒక్కొక్కటి వడ్డిస్తుంది. నేను మీతో పాటు వడ్డించవచ్చా అని అడిగాను. తన దగ్గరికి వెళ్ళి అయ్యో తప్పకుండా అండి అని మనసుకి ప్రశాంతనిచ్చే ముఖార విందంలో ఒక అందమైన చిరునవ్వుతో బదిలిచ్చింది. ఆ రోజు తాను చేసే ప్రతి పనిలో నేను తనకి సాయంగా ఉన్నాను. తనతో మాట్లాడుతుండగా నాకు ఒక అర్జెంట్ కాల్ రావడంతో తనకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాను. తాను నాతో ఏదో చెప్పాలి అనుకున్నట్టుగా అనిపించింది, కానీ కొంచెం ఎమర్జెన్సీ ఉండి నేను వెళ్ళిపోయాను. ఆ మరుసటి వారి మళ్ళీ యథావిధిగా బాబా సన్నిధిలోనే తనని కలిశాను. థ్యాంక్ యూ అండి. పోయినసారి మీకు చెప్పాలి అనుకునే లోపే మీరు హడావిడిగా వెళ్ళిపోయారు. చాలా బాధగా అనిపించింది. కనీసం మీకు కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయినందుకు అనుకున్నాను అంది తను. దైవసేవకు ఎవరు కృతజ్ఞతలు చెప్పరండి. ఇంకా చెప్పాలి అంటే నాకు ఆ అవకాశం కల్పించినందుకు మీకే కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నాను. ఆ రోజు జరిపే కార్యక్రమాలన్నీ ముగించుకుని ఇద్దరం గుడి మండపంలో కాసేపు కూర్చున్నాము. తరువాత నా వివరాలు చెప్పి తన గురించి కూడా నాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను. అలా కాసేపు మాట్లాడుకున్నాక ఇద్దరం బయలుదేరాము. నేను నా బైక్ తీసుకుని బయటికి వచ్చేసరికి తాను నడుస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆటోలో తనని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్స్ చెక్ చేసి సెలైన్ పెట్టి అబ్జర్వేషన్లో పెట్టారు. 1 గంట తరువాత స్పృహ వస్తోంది అన్నారు. తనకి స్పృహ వచ్చేవరకు అక్కడే తన పక్కన ఉండి తననే చూస్తూ కొంత టెన్షన్తో కూడిన భయంతో కూర్చున్నాను. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెదడులో వందల ప్రశ్నలు తిరుగుతున్నాయి. తనకి స్పృహ వచ్చాక రిపోర్టర్స్ వచ్చేలోపు తనని మాట్లాడగా తెలిసిందేంటంటే తన ఆయువు కేవలం మరో 10-15 నెలలు మాత్రమే. తనకి బ్రెయిన్ ట్యూమర్. అంతేకాదు తన కళ్ళని బ్లైండ్ స్కూల్లోని ఓ పాపకి డొనేట్ చేసిందని. ఒకేసారి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఇలా తాను స్పృహ కోల్పోతుంది. ఇది విన్నాక కొద్దిసేపటికి వరకు నా మెదడు మొద్దుబారిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు నాకు. తన పరిస్థితి మీద కంటే తన మీద నాకు జాలి కలిగింది. ఎప్పుడూ ఇంతే. చిన్నప్పటి నుండి నేను ఏదైనా ఇష్టపడితే అది ఖచ్చితంగా నా నుండి దూరం అవుతుంది. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈసారి అస్సలు వదులుకోవాలనుకోలేదు. అందుకే తనతో నా ఒపీనియన్ చెప్పాను. తనని పెళ్లి చేసుకోవాలి అని ఉందని, కానీ తన జీవితంలో నేను తనతో సంతోషంగా ఉండలేనని, మా ప్రయాణం అది కొద్ది రోజులని ఏవేవో చెప్పింది. కానీ నాకు మాత్రం తనని విడిచి ఉండాలని లేదు. ఇంతలో రిపోర్టర్స్ రావడంతో అవి తీసుకుని తనని వాళ్ళ ఇంటి దగ్గర
దగ్గర దింపి నేను వెళ్ళిపోయాను. తరువాతి వారం నేను బాబా దగ్గరికి వెళ్ళలేదు. మా అన్నయ్య వదినని తీసుకుని వాళ్ళ ఇంటికి మా గురించి అన్ని విషయాలు చెప్పి, నా ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్పి సంబంధం గురించి మాట్లాడారు. తన పేరెంట్స్ తన వ్యాధి గురించి చెప్పి, నా జీవితం నాశనం చేసుకోవద్దని చెప్పి వరించారు. కానీ నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కొద్దిగా బాధగా, ఎక్కడ నా జీవితం బలైపోతుందో అని కొద్దిగా సంతోషంగా, నా జీవితకాలంలో తనకి కూడా సంతోషంగా తన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించే అదృష్టం కలిగించినందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని తనతో కూడా మాట్లాడి చివరిగా ఒప్పించేశాను. ఆ సాయినాథుని దివ్యాశీస్సులతో ఆయన సన్నిధిలోనే మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యాము. మా ఇద్దరి ప్రేమకి ఫలితంగా ఒక చిన్నారి జాబిలి మా జీవితాల్లోకి వచ్చింది. సంవత్సరం తిరగకుండానే పాప పుట్టిన పక్షం 15 నెలలకు తాను తనువు చలించి అమావాస్యపు జాబిలిలా కరిగిపోయి మా జీవితాలని చీకటిమయం చేసింది. అప్పటి నుండి నా జాబిలిని నేను నా వెన్నెలకి ప్రతిరూపంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు నా జాబిలికి 15 సంవత్సరాలు. నా బంగారంని చూస్తుంటే నా వెన్నెలే కళ్ళ ముందు కదులాడుతున్నట్టుగా ఉంది. తను కేవలం శారీరకంగా మా మధ్య లేకుండా పోయింది, కానీ ఎల్లప్పుడూ మా మధ్యనే ఉంటుంది. తన కళ్ళని దానం చేసి మరొకరి జీవితంలో వెన్నెల వెలుగులు వెరబూయించింది. నింగిలోని ఆ జాబిలి ప్రతి 15 రోజులకి కరిగిపోతూనే ఉంటుంది. కానీ నా వెన్నెల కరిగిపోయి తన ప్రతిరూపమైన కరిగిపోని జాబిలిని నేను జీవించినంత వరకు నాకు అందించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.